వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూస్తే కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ వీళ్ళిద్దరి రాజకీయ సన్యాసం జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు క్లారిటీ ఇచ్చారా అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. కొడాలి నాని అండ్ దెన్ ఏదైతే వల్లభనేని వంశీ వాళ్ళిద్దరు కూడా క్లోజ్ అసోసియేట్స్. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే కొడాలి నానినే గురువు, అదేవిధంగా ఆయన శిష్యుడు వంశీ అని చెప్పుకోవాలి. గురువుని మించిన శిష్యుడు వంశీ మాత్రం. సో అలా వాళ్ళిద్దరి రాజకీయ జీవితం చాలా సిమిలారిటీస్ ఉన్నాయి వీళ్ళిద్దరి పొలిటికల్ కెరీర్లో. అయితే సీనియర్ కొడాలి నాని అయినా జూనియర్ వంశీ అయినా చాలా పొలిటికల్ సిమిలారిటీస్ ఉన్నాయి. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నా అంతే సిమిలారిటీస్ ఉన్నాయి వీళ్ళిద్దరికి. అయితే అలాంటి వీళ్ళిద్దరూ ఈ రోజు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎక్కడ కూడా యాక్టివ్ గా లేరు. ఎక్కడ వైఎస్ఆర్సీపీ యాక్టివిటీస్ లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదు. ఆల్మోస్ట్ తమ నియోజకవర్గాలైన గన్నవరం, గుడివాడలో కూడా వీళ్ళు దూరంగా ఉంటున్నారు. అసలు వీళ్ళు పాలిటిక్స్ లో సీరియస్ గా ఉన్నట్టా లేనట్టా, వైఎస్ఆర్సీపీలో నిజంగా తమ భవిష్యత్తు కొనసాగిస్తారా లేదా, ఈ అంశానికి సంబంధించి నిజంగానే ఆయన అభిమానుల్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ స్థాయిలో అనుమానాలు రావడానికి కారణమైన పరిస్థితుల గురించి కూడా మనం చెప్పుకోవాలి. మనం చూసినట్లయితే కొడాలి నాని, ఆయన ఎందుకంటే ఆయన సీనియర్ కాబట్టి ఆయన గురించి ముందుగా చెప్పుకోవాలి. ఆయన టీడీపీ నుంచి ఆయనకి టికెట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు చేతుల నుంచి బీఫామ్ వచ్చింది బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ కారణంగానే, ఎన్టీఆర్ ఫ్యామిలీ కారణంగానే. అలాంటి కృష్ణా జిల్లా రాజకీయాల నుంచి ఒక సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇస్తే అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టింది చంద్రబాబు నాయుడు. మనం చూస్తే 2004లో ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయ్యారు, 2009లో ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. ఆ 9లో ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన పరిస్థితిలో కొడాలి నాని వెళ్లి ఆ పార్టీలో చేరారు. ఆ రోజు 2014లో మరోసారి ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడ నుంచి. బట్ ఆ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద ఒంటికాలతో వెళ్తా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకుని. నిజానికి మనం చూస్తే గుడివాడ అనేది నందమూరి ఫ్యామిలీకి పెట్టని కూడా. అలా ఆ స్థాయిలో వాళ్ళ ఫ్యామిలీని అక్కడి నుంచి ఆ ప్రజలు హక్కును చేసుకునే ప్రయత్నం చేశారు. అలాంటి చోట వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి తను కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే నాని క్రియేట్ చేసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అన్ని కూడా జగన్మోహన్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అయిపోయాయి. టీడీపీలో ఉన్నన్ని రోజులు పద్ధతిగానే ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొడాలి నానికి వాయిస్ పెరిగింది. ఆ వాయిస్ తర్వాత రోజుల్లో ఇంకా గట్టిగా మారింది. మళ్ళా 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 150 సీట్లతో సీఎం అయిన తర్వాత ఆ వాయిస్ మరింత పెరిగింది నానిది. అక్కడ చూస్తే మంత్రి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆయనకి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, 4వసారి గెలిచాడు, మంత్రి అయ్యారు. ఇక కొడాలి నాని నోటికి అడ్డే లేకుండా పోయింది. ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడిని లొకేషన్ టార్గెట్ చేసేవాళ్ళంటే నోరు ధరిస్తే బూతులు. ఆయన టీవీలో కనిపిస్తున్నారంటే పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా టీవీ కట్టేసే పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో బూతులు మాట్లాడడం, వాడిని ఎండార్స్ చేయడం. ఆ బూతులు మనం మాట్లాడలేము మనుషులు అనేవాళ్ళు. అది ఏదైనా సరే ఒక బూతుని అలవోకగా బూతుని మాట్లాడేసేయడం. నాకు ఎప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇటు కొడాలి నాని అయినా వంశీ అయినా వాళ్ళ ఇంట్లో లేడీసే ఉంటారు కదా, వాళ్ళ పిల్లల రూపంలోనో భార్యల రూపంలోనో. వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మీరు మాట్లాడుతున్న తప్పు అని వాళ్ళు ఎప్పుడు కూడా అతను వార్న్ చేసే ప్రయత్నం చేయలేదా? వార్న్ చేసి ఉంటే అసలు వాళ్ళ నోటి దురిసి ఇంత దూరం తీసుకొచ్చేదే కాదు. ఒక వెండెట్ట అని రాష్ట్ర రాజకీయాల్లో క్రియేట్ చేసేదే కాదు, ప్రజల్లో కూడా ఆ స్థాయిలో చర్చించుకునేలాగా వాళ్ళు అయ్యేవాళ్లే కాదు. ఈరోజు వాళ్ళ పొలిటికల్ కెరీర్ డైలమాలో పడేదే కాదు. సో ఏది జరిగినా ఇంటి నుంచే జరగాలి ప్రక్షాళన, అందుకే పెద్దోళ్ళు చెప్పేది. సో సరే, అది పక్కన పెడితే ఇక్కడ కేశినేని నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. తన శాఖ కంటే తన బూతుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు. ఆ బూతుల్ని ప్రతిరోజు మీడియా ముందు, లోగోల ముందు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. మంత్రి పదవి నుంచి పక్కన పెట్టినా ఆ విషయంలో మాత్రం ఆయన మారలేదు. అక్కడేం జరిగింది, ఈ నానిని ఓడించేందుకు చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో ఎవరైతే అవినాష్ ఉన్నారో, దేవినేని అవినాష్ని గుడివాడలో నిలబెడితే పాపం అందరినీ కన్విన్స్ చేసి తాను కొడాలి నాని చేతిలో ఓడిపోయిన తర్వాత అదే కొడాలి నానితో పాటు వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరాడు అవినాష్ వెళ్ళి. సో ఆ సమయంలోనే కొడాలి తన గురువు కాబట్టి ఆయన ఏది చేస్తే తను అది చేయాలి. ఆ రోజు వల్లభనేని వంశీ కూడా గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత గురువు కంటే తాను 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా ఈయన బిల్డప్ ఇచ్చేవాళ్ళు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో వీళ్ళని వాడుకుంటున్నారు అంటే, వీళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడిని అదే సామాజిక వర్గానికి చెందిన నేతలతో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారంటే ఆ రోజు వీళ్ళిద్దరికీ అర్థం కావద్దా? మనం బలికా బకరాలు అవుతున్నాం. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ ఆఖరికి టీడీపీలో కాదు, కమ్మ సామాజిక వర్గంలో, తాము పుట్టిన సామాజిక వర్గంలో కూడా వీళ్ళు తమ వ్యతిరేకత మూట కట్టుకుంటున్నామని వీళ్ళకి అంత మాత్రం అంచనా వెళ్ళలేకపోయినారు వీళ్ళిద్దరు. సో వంశీ అయితే ఇక ఆయన బూతులతో ఆగిపోతే, ఇతనైతే ఆఖరికి లోకేష్ పుట్టుకును, భువనేశ్వర్ క్యారెక్టర్ను చంద్రబాబు నాయుడు అవమానించడం, చంద్రబాబు నాయుడు కన్నీళ్ళకి కారణం అవడం జరిగింది. సో అలా వాళ్ళిద్దరు చూస్తే ఆఖరి పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దటం అంటే అదే అంటారు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్ తగలబెట్టారు వంశీ దగ్గరుండి. సో వాళ్ళు చేసిన ఇక కాసనోవాని అడ్డుకోవడానికి, నాని కాసనోవాని టీడీపీ నేతలు వస్తుంటే వాళ్ళని వెంటబడి దాడి చేయించే ప్రయత్నం, కేసులు పెట్టించే ప్రయత్నం, ఇలా 1 కాదు 2 కాదు. వీళ్ళిద్దరూ కలిసి చంద్రబాబు నాయుడికి ఓటేయద్దు, ఆయన సీఎం అయితే లొకేషన్ ప్రమోట్ చేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ తొక్కేస్తారు అంటూ ప్రచారం చేశారు. ఏ రోజైనా జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి నేను ఈరోజు టీడీపీ తరపున పోటీ చేస్తాను కానీ, నేను టీడీపీ తరపున రాజకీయాల్లో ఉంటానని కానీ చెప్పారా? ఆయన తాను సినిమాల్లో ఉన్నారు, కంప్లీట్ వేరే లైన్లో. లోకేష్ పొలిటికల్గా ఉన్నారు, ఆయన వేరే లైన్లో.
అవసరమైతే ఎవరైనా వచ్చి ఆ వేదిక మీద తమ పూర్తి స్థాయిలో తమ పాతివర్త్యం ఏంటో ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరూ ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రెచ్చగొట్టేవాళ్ళు. వీళ్ళు ఇంత మాట్లాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఒక మాట కూడా ఖండించేవాళ్ళు కాదు అప్పట్లో. సో ఆయన కూడా అందుకే పాపం టీడీపీ శ్రేణులు వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఇక్కడ చూస్తే వాళ్ళిద్దరూ ఆ స్థాయిలో మొన్నటి ఎన్నికల్లో అలాంటి వాళ్ళ వల్లే వైఎస్ఆర్సీపీ ఆ సీట్లకు పరిమితమైంది. ఆ పిడికడ మంది వల్లే, ఒక రోజా, ఒక నాని, ఒక వంశీ, ఒక ద్వారంపూడి లాంటి వాళ్ళ వల్లే మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఈరోజు టీడీపీ క్యాడరే వాళ్ళని వెంటాడింది సోషల్ మీడియా వేదికగా. చంద్రబాబు నాయుడు బూట్లు పాలిష్ చేస్తాను, ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన్ని కొడాలి నాని ప్రకటన చేస్తే ఆయన ఇంటి ముందు పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు టీడీపీ క్యాడర్ వెళ్ళి బూట్లు పాలిష్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు. అంతేకాదు తన తల్లిని అవమానించిన వాళ్ళు నేను పగ తీర్చుకుంటాను లోకేష్ ప్రకటన చేసినట్టే ఈరోజు పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో వంశీ దాదాపు 4 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఆయన బయటకు వస్తే ఆయన ఆహారం కానీ, ఆయన ఫేస్ కానీ, ఆయన ఫీచర్స్ కానీ తన సొంత కుటుంబ సభ్యులు, తన అనుచరులు గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. అదే సమయంలో నాని హార్ట్ ఇష్యూస్ గురై ఆయన హార్ట్ సర్జరీ కూడా చేయించుకోవడం జరిగింది. సరే, అన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు వంశీ విడుదలయ్యారు. నాని కూడా ఆయనతో పాటు కృష్ణా జిల్లాకు వచ్చారు. అటు పేరుని నానితో భేటీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ గతంలో లాగా వాళ్ళ వాయిస్ ఎక్కడా లేదు. వాయిస్ లేకపోతే పోనీ ఈరోజు పార్టీ పరంగా కొన్ని విధానపరమైన నిర్ణయాలు మావిగం లాంటివి అలాంటి వాటి మీద కూడా ఎక్కడ వాళ్ళ వాయిస్ వినిపించట్లేదు. ఇంకా వంశీ వ్యతిరేకంగా మాట్లాడారు అని కొన్ని వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది ఇటీవలే. సో వీటన్నిటికంటే ఈరోజు కాన్స్టిట్యున్సీలో పార్టీ కాల్ఫర్ చేసిన ఒక ప్రోగ్రామ్ నిర్వహించడానికి వాళ్ళిద్దరు కూడా ఎక్కడ కనిపించట్లా, వాళ్ళిద్దరు ఎక్కడ ఇనిషియేట్ చేయట్లా, వాళ్ళిద్దరు ముందుకు రావట్లా. ఇది పార్టీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారింది. ఆల్రెడీ ఎంతో కొంత అక్కడ క్యాడర్ ఉంది కదా పార్టీకి, వాళ్ళని పూర్తి స్థాయిలో ఒక లైన్లో నడిపించాలి, పార్టీ లైన్లోకి తీసుకెళ్లాలంటే ఎవరో ఒక వాళ్ళకి దిశానిర్దేశం చేసే నేత కావాలి కదా. వీళ్ళిద్దరు అక్కడ ఇన్ఎఫిషియన్సీ ఉంది వీళ్ళిద్దరిది, అటు గన్నవరంలో కావచ్చు, ఇటు గుడివాడలో కావచ్చు. వీళ్ళిద్దరిని కాదని ఇంకొకరికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తారా అంటే ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయలేకపోతా ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి. పోనీ వీళ్ళిద్దరు యాక్టివ్ అవుతారా అంటే వీళ్ళిద్దరు యాక్టివ్ కాలేని పరిస్థితి. వీళ్ళిద్దరికి భయం ఏంటి అంటే టీడీపీ మళ్ళా ప్రభుత్వం కేసులు పెట్టి మనం లోపలికి పంపుతుందని భయమా, తాము అగ్రెసివ్గా పాలిటిక్స్ చేస్తే మళ్ళీ తమ భవిష్యత్తు ఉండదని భయమా? వాటి కారణాలు ఏవైనా కానీ పూర్తిగా క్వైట్ సైలెంట్ అయిపోయినారు. అసలు వాళ్ళు కాన్స్టిట్యున్సీలో వారానికి ఒక్కరోజు కూడా ముఖం చూపించిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఆ పార్టీ వైసీపీ క్యాడర్లో చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా జగన్ ఫోకస్ పెట్టాలి, పూర్తిగా అక్కడ ఏం జరుగుతుందో గమనించి కొత్త ఇన్ఛార్జీలైనా అక్కడ ప్రకటించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. మరి ఈ ఎన్నికతోనే వాళ్ళిద్దరి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే మనం చెప్పుకోవచ్చు. ఇదే సిచ్యువేషన్ కానీ ఎన్నికల వరకు కొనసాగితే.